తెలుగు సమాజంలో 1980లో మీరు జర్నలిస్ట్ అయ్యారు కదా! 80 80ల నుంచి ఇవాళ ముగింపు దశ వరకు. ఈ 40 ఏళ్ల కాలంలో తెలుగు సమాజం పైన, భారతీయ సమాజం పైన ఆ సమూహపు ఆలోచనల ముద్ర ఎట్లా ఉన్నదనుకుంటున్నారు? అనుకూలము 2 పాజిటివ్, నెగెటివ్. దాంట్లో పనిచేసిన వాళ్ళు, మొదటి నుంచి దాన్ని ఫాలో అవుతున్న అంటే ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగతమైన మిత్రులు దాంట్లో ఉన్నవాళ్ళు, తామే స్వయంగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు చాలా ఒక రకమైన దుఃఖంలో ఉన్నారు. మనం మాట్లాడుతున్నాం అంటే ఒక రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాం. మావోయిజం అంతం కానీ, ఈ తీవ్రమైన రిప్రెషన్ కానీ, చాలామంది ఇట్లా లొంగిపోయి బయటికి రావటం కానీ, చనిపోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా దుఃఖదాయకమైన విషయాలు. దానికి బాగా సమీపంగా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ దుఃఖపడతారు. కానీ వాళ్ళు సృష్టించిన ప్రభావం ఆ పరిధి ఉంటుంది కదా, ఆ పరిధిలో వాళ్ళు మనుషులు ఏమనుకుంటున్నారు అని ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు కూడా దుఃఖపడుతున్నారు. అయితే ఆ దుఃఖాన్ని చెప్పలేకపోవచ్చు. నేనే ఉన్నాను అనుకోండి, నాకు చాలా కాళ్ళ కింద నేల కదిలిపోయినట్టుగా, అంటే ఏమి నిరాధారంగా అనిపించింది. ఇట్లా జరుగుతున్న ప్రాసెస్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు. నిరాధారం అంటే నేను వాళ్ళతో సంబంధంలో ఉన్నానా? లేదు. వాళ్ళ మీద ఆధారపడ్డానా? లేదు. కానీ కేవలం పరిశీలకుడిగా మాత్రమే చూస్తున్నానా? అంతమించి నాకు వృత్తిపరమైన సంబంధం తప్ప ఏమీ లేదా అంటే ఉంది. మానసికమైన సంబంధం ఉంది. నాకు 15, 16, 17 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి వాళ్ళ గురించి వింటున్నాను, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాను. క్రమంగా వయసు పెరుగుతున్నప్పటి నుంచి వాళ్ళ సభలకు వెళ్తున్నాను, వాళ్ళ పాటలు విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని నా జ్ఞానాన్ని నేను పెంచుకున్నాను, నా అవగాహనను రూపొందించుకున్నాను. తెలియకుండానే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో నేను కూడా అదే కోరుకుంటున్నానేమో అనిపించే ఒక దశకు వెళ్ళాను. అంటే మనకు శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అంటారు, రచయితలకి కమ్యూనిస్టులకి ఏంటి సంబంధం అంటే, కమ్యూనిస్టులు ఏం కోరుకుంటున్నారో రచయిత అదే కోరుకుంటున్నప్పుడు అదే సంబంధం అన్నాడు. అది అంటే అట్లాగే అటువంటి సంబంధంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని దూరం నుంచి చూస్తున్నా, ఇంకో దగ్గర నుంచి చూస్తున్నా, ఏ రకంగా చూస్తున్నా కానీ వాళ్ళు ఏదైనా మంచి పని చేసి సంతోషించడం, వాళ్ళు మనకు ప్రామిసింగ్గా వీళ్ళు భవిష్యత్తు నిర్మిస్తారు అనిపించినప్పుడల్లా మనకు చాలా ఆనందం కలగటం, వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతే బాధ కలగటం, ఇదంతా కూడా వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ వచ్చాం 50 సంవత్సరాలు కదా. ప్రయాణిస్తూ వచ్చినప్పుడు మన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో, మన జ్ఞానాన్ని, అవగాహనని రూపకల్పన చేయడంలో, ప్రపంచం అంతా చెడ్డగా ఉన్నా సరే, ప్రపంచంలో చాలా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, దీన్ని అంతా మార్చడానికి ఒక శక్తి ఏదో అక్కడెక్కడో ఉంది, పనిచేస్తుంది. వాళ్ళు మొత్తానికి ఇదంతా జరిగిందానంతా సరి చేస్తారు అని అనుకునే ఒక ఆశ ఉండేది కదా, ఆ ఆశ పోయింది. అవగాహనతో ఇదేం కోదిలంటే రేపు పొద్దున ఇంకొకళ్ళు వస్తారు, ప్రపంచమే ఆగదని చెప్తుండొచ్చు. కానీ ఇప్పుడైతే ఒక వృక్షం కూలిపోయిన మాట నిజమే. అయ్యో ఇప్పుడు ఆధారపడటానికి ఏమీ లేదే, రేపు కూడా ప్రపంచం ఒక మార్పు కోసం సాధన చేసే శక్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరే అనే బాధ, దుఃఖం నాకైతే ఉంది. అది నాలాగా చాలామందికి ఉంటుంది అనుకున్నాను. వాళ్ళు వ్యక్తం చేయగలవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ ఒకటి ఒక ప్రత్యామ్నాయం ఎక్కడో తయారవుతుంది. అది చందమామ లాంటి అందమైనది ఎక్కడో ఉంది, మనం వెళ్తాం అక్కడికి, వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని, మనం వాళ్ళతో వెళ్తాం, ఏదో ఒకటి అనే ఒక ఆశ ఉంది కదా. ఆ ఆశ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా అనిపించింది. అది ఇప్పుడన్నా ఉండొచ్చు, చరిత్ర ఏమో ఒక సంవత్సరంతో ఆగిపోదు. కానీ ఇప్పుడైతే కూలిపోయిన మాట నిజం, శిఖరం కూలిపోయిన మాట నిజం. అది వాళ్ళ స్వయంకృతమా, వాళ్ళు ఇంకో రకంగా ఉంటే వేరే రకంగా ఉండేదా, అవన్నీ మనం ఇఫ్స్ అండ్ బట్సే, ఊహాగానాలే తప్ప ఇప్పుడు జరిగిన వాస్తవం ఏంటంటే ఒక చరిత్రకు సంబంధించిన ఒక పెద్ద హామీ బాగా గాయపడింది, దెబ్బతిన్నది. సార్, అరవింద్ కేజ్రీవాల్ అప్పటిదాకా ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఒక సంచలనం, అంగీకారమే కదా మీకు ఈ స్టేట్మెంట్కు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన విజయము, ఆయన జైలుకి వెళ్ళిన ఈ 2 సందర్భాల్లో మీలో కలిగిన భావన ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అసలు భిన్నమైన విషయం. అది 2012-13 ఆ టైంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హైదరే అరవింద్ కేజ్రీవాల్ చేసినప్పుడు
ఆ, వీళ్ళు బాగా ఒక కొత్త ఎజెండా తీసుకొస్తున్నారని ఒక ఆసక్తి కలిగిన మాట నిజం, అందరికి కూడా కలిగింది. మనం ఏం చేస్తాం, చాలా అల్ప సంతోషం కదా. ఎవరో ఒకళ్ళు ఒక చిన్న మాట మాట్లాడితే, ఒక చిన్న మనకు నచ్చే మాట మాట్లాడితే, లేదంటే ఇప్పుడున్న చెడును నేను తీసేస్తామని ఎవరన్నా చెప్తే మనకు వాళ్ళని ఆహ్వానిద్దామని చూస్తాం. అట్లాగే ఆప్ విషయంలో మనకు ఒక పాజిటివ్ వైబ్స్ కలిగినాయి. కానీ అప్పుడే హెచ్చరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు తర్వాత కాలంలో యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, మేము చారిత్రక అపచారం చేశాము, మేము అవినీతి మీద పోరాడుతున్నాం అనుకున్నాం, కానీ బీజేపీ రావడానికి ఒక ప్రాతిపదిక నిర్మిస్తున్నామని మేము అనుకోలేదు. ఆ ఉద్యమం ఏం చేసింది, యూపీఏ యొక్క నైతికతని దెబ్బతీసింది. నైతికతను, ప్రతిష్టని, నైతిక ప్రతిష్టను దిగదార్చింది. ఆ దిగజారిపోయిన యూపీఏ నైతిక ప్రతిష్ట స్థానంలోకి అది బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి పరోక్షంగా మేము ఆ ఉద్యమంలో పాల్గొని కారణమయ్యామని యోగేంద్ర యాదవ్ అన్నాడు. అటువంటి కారణాలు చూపెట్టినా కూడా అన్నా హజారేతో ఉన్నప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ కేవలం ఉద్యమ నాయకుడిగానే కాక ఒక చాకచక్యము చాతుర్యము ఉన్నటువంటి వ్యూహకర్తగా కూడా కనిపించాడు. సో ఇతను కేవలం అంత నైతికమైన వ్యక్తి ఏమి కాదు, ఆచరణాత్మక వ్యక్తి అని అప్పుడే తెలిసింది మనకి. సరే, అతను ఢిల్లీలోకి అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి పనులు చేశారు వాళ్ళు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో మంచి పనులు చేశారు. కానీ వాళ్ళు కూడా యాంబిషన్స్ ఉన్నాయి. ఢిల్లీలో మొదలైన పార్టీ వివిధ రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటే ఎన్నికల రాజకీయాలకు పెట్టుబడి కావాలి. పెట్టుబడుల కోసం ఏదో ఒక అన్ని సవ్యమైన మార్గాల్లో పెట్టుబడులు ఎక్కడొస్తాయి. సో స్పెసిఫిక్గా ఈ లిక్కర్ కుంభకోణంలో ఆయన పాత్రధారి, ఆ కుంభకోణం జరిగిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు మొన్న జరిగిన తీర్పు తర్వాత చూస్తే అసలు మొత్తం ఫార్సేం అనిపించింది. కానీ వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో అయితే రాజకీయ నిధుల సమీకరణ చేయకుండా లేరు. తర్వాత ఆయన సహచరుల విషయంలో, తనతో పనిచేసిన వాళ్ళ విషయంలో అనుసరించిన అప్రజాస్వామికమైన వ్యవహార సరళి కూడా చాలా కాంట్రవర్సీ అయింది. కానీ మనిషి 2012-13 నాటి నైతిక స్థాయిలోనే వాళ్ళు ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే అంటే విషయం ఏదున్నా లేకపోయినా లిక్కర్ కుంభకోణం అనేది బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రత్యేకంగా రూపొందించినటువంటి కేసేమో అనేటువంటి నెరేటివ్ అనేటువంటి విమర్శ ఒకటి ఉంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఆయనకి అది నైతిక విజయం. కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి ఒక అపజయం. ఆ మేరకు ఆయన రేపొద్దున మళ్ళీ మంచి కంటెండర్గా వచ్చే అవకాశం ఉంది. బెస్ట్ నిజంగా వస్తే రాహుల్ గాంధీ కంటే అతనే బెటర్ ఏమో. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఆచరణాత్మకంగా విషయాలను తట్టుకోగలిగే ధైర్యం అది ఉన్నవాళ్ళ కనిపిస్తారు.